ఇది కొత్త హాస్పిటల్ అంటరా. ఏమైందిరా బాబు? బ్లడ్ తీసుకొని వస్తే ఏలుకొస్తారు. బాబు నీరు తీసుకొని వచ్చారు. నువ్వెక్కడికి? డాక్టర్ మనాడేరా, లోపలికి వెళ్దాం పదండి. దారా బాబు ఏమవుతాం, మేము అంతా ఉన్నాం కదా. ఏమోగరండి రా. బోల్డ్ ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టాను, ఒక్క పేషెంట్ రావట్లేదు ఏమిటో. ఒక్కసారి ఎంతమంది వచ్చేసారు. ఆ ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు? సార్. నమస్తే డాక్టర్. అమ్మాయిని చూపించి అబ్బాయి అంటే కాదు అబ్బాయి. అబ్బాయి అంటే జోక్ అంటారేటండి బాబు. నేను ఉండరా సార్, అసలు ఏం జరిగిందంటే మేమందరం ఫ్రెండ్స్ అండి. మీరు అనుకుంటున్న ఈ అమ్మాయితో మేమందరం కలిసి ఒక రోజు రాత్రి వర్షం అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే అర్థమైంది. నువ్వు నోర్మి, మీ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు, అబార్షన్ కోసం తీసుకొచ్చారు. ఈడేం డాక్టర్ రా బాబు? అబార్షన్ ఆపరేషన్ కాదండి, మీరు చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి మరి. మీరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి అమ్మాయి కాదండి, అబ్బాయి. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందయ్యా. నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, మీరు డాక్టర్ కాదని. నీ అప్ప నువ్వు ఉండరా. అది సార్, మేమందరం ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీరు అనుకుంటున్న ఈ అమ్మాయి మేము మందు తాగుదామని ఒక గ్లాసులో మందు పోసుకొని నీళ్లు పోసుకొని సోడా కలుపుకొని అలా తాగి చిప్స్ తింటూ సిగరెట్ ఇచ్చాం. అప్పుడు వీడు అబ్బాయి అండి. తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మాయి అండి. ఏమో మళ్ళీ చెప్పమ్మా సరే. ఇప్పుడు వీడు అబ్బాయి కాదండి, అమ్మాయి అండి. అది ఇప్పుడు లైన్లోకి వచ్చాను. చి, 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 చి. అది కాదండి, అమ్మాయి కాదండి, అబ్బాయి అండి. ఏంటయ్యా ఇది? అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి అంటారు, అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటారు. లేని పని కన్ఫ్యూజన్ పెట్టకండి అయ్యా. అసలు పేషెంట్లకు చేస్తుంటున్నాం. అదే యాక్చువల్లీ హాస్పిటల్ నుంచి వచ్చారా? ఎవ్రీబడి ఇన్ బూస్ ఉమెన్ కెన్. అమ్మా నువ్వు లెగ్స్ ఉంచుని అసలు విషయం చెప్పమ్మా. వీళ్ళు చెప్పేది నిజమే సార్, నేను అబ్బాయినే. అందరూ అక్కడి నుంచి వచ్చారనమాట. మీతో మాట్లాడి నేను పేషెంట్ అయిపోయేలాగా ఉన్నానే బాబు. ఏంట్రా వీ డాక్టర్ అంటావా? నువ్వు ఉండరా బ్రహ్మం, నువ్వు చెప్పరా. సార్ వీడు అమ్మాయి కాదు సార్, అబ్బాయి. ఓహో నువ్వు కూడా ముచ్చట పడుతున్నావా? చెప్పు. సార్ వీడి పేరు కుమార్ సార్. ఒక రోజు రాత్రి మేమంతా కలిసి మందు కొట్టాం. వీడి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు సార్. తెల్లారు లేచి చూసేసరికి వీడు అమ్మాయిలా మారిపోయాడు. అది సంగతి సార్. మరి ఆ మొక్క ముందు చెప్పరా? నువ్వు చెప్పలేతాగా. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంటే మీరు తాగిన మందులో ఏదో కల్తీ జరిగిందన్నమాట. అవునండి. అయినా గానీ మీకందరికీ జరగంది వీడొక్కడికి ఎలా జరిగింది? అదేగా సార్ అర్థం కావట్లేదు. అమ్మా నువ్వు ఒకసారి లోపలికి పోదా, కొంచెం టెస్టింగ్ చేయాలి. ఏం కాదు, టెస్ట్ అంటారు కదా, డాక్టర్ గారు చెప్పే గినావా హలో. వచ్చావమ్మా, ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ అంతే. అయినా పర్వాలేదు అనుకో. నువ్వు పని చేయి, మొత్తం బట్టలు నిప్పేసి బెడ్ మీద పడుకో. నేను కింద పైన చూసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. ఇప్పేసావా? ఓకే, నో ప్రాబ్లం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.